వృత్తాంతాలు 28. గోత్రముల పెద్దలను వంతుల చొప్పున రాజునకు సేవ చేయ అధిపతులను సహస్రాధిపతులను శతాధిపతులను రాజునకును రాజకుమారులకును కలిగి ఉన్న యావత్తు చరాస్తి మీదను స్థిరాస్తి మీదను ఉన్న అధిపతులను అనగా ఇజ్రాయేల్ పెద్దలందరినీ రాజు వద్దనున్న పరిచారకులను పరాక్రమశాలులను సేవా సంబంధులైన పరాక్రమశాలులందరినీ రాజగు దావీదు యెరూషలేమందు సమకూర్చెను. అప్పుడు రాజైన దావీదు లేచి నిలువబడి ఇలాగు సెలవిచ్చెను, నా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి. యెహోవా నిబంధన మందసమునకు మన దేవుని పాదపీఠమునకు విశ్రమ స్థానంగా ఉంటకు ఒక మందిరము కట్టించవలని నేను నా హృదయమును నిశ్చయము చేసుకొని సమస్తము స్థిరపరచుకుని. అయితే నీవు యుద్ధము జరిగించి రక్తము ఒలికించిన వాడు కనుక నీవు నా నామమునకు మందిరము కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చెను. ఇజ్రాయేలు మీద నిత్యము రాజునైనటకు ఇజ్రాయేలు దేవుడైన యెహోవా నా తండ్రి ఇంటి వారందరిలోనూ నన్ను కోరుకొనెను. ఆయన యూదా గోత్రపు వారిలో ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటిలో ఉన్నను ఏర్పరచుకొని నా యందు ఆయన దయచూపి ఇజ్రాయేలు మీద రాజుగా నియమించి ఉన్నాడు. యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు. అయితే ఇజ్రాయేల్ పైని యెహోవా రాజ్య సింహాసనము మీద కూర్చుంటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోనును కోరుకొని ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చెను, నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను. నేను అతనికి తండ్రినై ఉన్నాను. అతడు నా మందిరమును నా ఆవరణములను కట్టించును మరియు నేటి దినమున చేయించున్నట్లు అతడు ధైర్యమును వహించిన ఆజ్ఞలను నా న్యాయవిధులను అనుసరించినడలా నేను అతని రాజ్యమును నిత్యము స్థిరపరచును. కాబట్టి మీరు ఈ మంచి దేశమును స్వాస్థ్యముగా అనుభవించి తరువాత మీ సంతతి వారికి శాశ్వత స్వాస్థ్యముగా దానిని అప్పగించున్నట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఆజ్ఞలన్నీ ఎట్టివో తెలుసుకొని వాటిని గైకొని అవి యెహోవా సమాజమునకు చేరిన ఇజ్రాయేల్ అందరినీ చూచుచుండను. మన దేవుడు ఆలకించుచుండగు నేను మిమ్మును హెచ్చరిక చేయుచున్నాను. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడినే ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెతికినలా ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించినలా ఆయన నీవు నిత్యముగా త్రోసివేయును. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనసుకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగించెను. అప్పుడు దావీదు మందిరమును కట్టడమునకు బొక్కసపు శాలలను మేడ గదులకును లోపలి గదులకును కరుణాపీఠము గదికిని యెహోవా మందిరపు ఆవరణలను వాటి చుట్టూ ఉన్న గదులకును దేవుని మందిరపు బొక్కసములకు ప్రతిష్ఠిత బొక్కసములను తాను ఏర్పాటు చేసి స్థిరపరిచిన మచ్చలను తన కుమారుడైన సొలొమోనునకు అప్పగించెను. మరియు యాజకులను లేవీలను సేవ చేయవలసిన వంతుల పట్టియును యెహోవా మందిరము సేవను గూర్చిన పట్టియును యెహోవా మందిరపు సేనోపకరణముల పట్టియును దావీదు అతనికి అప్పగించెను. మరియు ఆయా సేవా కార్యక్రమము కావలసిన బంగారు ఉపకరణములన్నీ చేటకై ఎత్తు ప్రకారము బంగారమును, ఆయా సేవా కార్యక్రమం కావలసిన వెండి ఉపకరణములన్నిటినీ చేటకై ఎత్తు ప్రకారము వెండిని దావీదు అతనికి అప్పగించెను. బంగారపు దీపస్తంభములను వాటి బంగారు ప్రమిదలకు ఒక్కొక్క దీపస్తంభమునకు దాని ప్రమిదలకు కావలసిన బంగారమును ఎత్తు ప్రకారముగాను వెండి దీపస్తంభంలో ఒక్కొక్క దీపస్తంభమునకును దాని ప్రమిదలకు కావలసిన వెండిని ఎత్తు ప్రకారముగాను సన్నిధి రొట్టెలు ఉంచి ఒక్కొక్క బలకు కావలసిన బంగారమును ఎత్తు ప్రకారముగాను వెండి బలలకు కావలసిన వెండిని ముండ్ల కొంకులకును గిన్నెలకును పాత్రలకును కావలసిన అచ్చు బంగారమును బంగారు గిన్నెలలో ఒక్కొక్క గిన్నెలకు కావలసిన బంగారమును ఎత్తు ప్రకారముగాను
వెండి గిన్నెలలో ఒక్కొక్క గిన్నెకు కావలసిన వెండిని ఎత్తు ప్రాకారముగాను ధూప పీఠమునకు కావలసిన పుట్టము వేయబడిన బంగారమును ఎత్తు ప్రకారం గాను రెక్కలు విప్పుకొని యెహోవా నిబంధన మందసమును కప్పు కెరూబుల వాహనం యొక్క మచ్చులకు కావలసిన బంగారం అతనికి అప్పగించెను. ఇవి అన్నీ అప్పగించి యెహోవా హస్తము నా మీదకి వచ్చి ఈ మచ్చుల పని అంతయు వ్రాత మూలముగా నాకు నేర్పెను అని సొలొమోనుతో చెప్పెను. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూరుకొనుము, భయపడకుము, వెరవకుండుము. నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. యెహోవా మందిరపు సేవను కూర్చిన పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రము విడవక ఉండును. దేవుని మందిర సేవ అంతటిని యాజకులకును లేవీలకును వంతుల ప్రకారము ఏర్పాటయ్యిరి. నీ ఆజ్ఞకు బద్ధులై ఉండి ఈ పని అంతటిని నెరవేర్చుటకై ఆయా పనుల యందు ప్రావీణ్యులైన వారును మనపూర్వకంగా పనిచేయవారును అధిపతులను జనులందరినీ నీకు సహాయకులగుదురు.